హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నా ఈ చిన్న వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ వీడియోలో ఎందుకు చేశానంటే కారణం, నేను నా ఇంటికి లిఫ్ట్ ఆల్ట్రేషన్ చేపిస్తున్నానండి, లిఫ్ట్ వర్క్ కోసము. సో ఇది 10 సంవత్సరాల కిందట కట్టిన ఇల్లు కాబట్టి ఎంతో జాగ్రత్తగా నేను దగ్గరుండి చూసుకుంటున్నాను. ఇక్కడ ఏం చేశారంటే, ఈ వర్క్ చేస్తున్న మేస్త్రి ఇంటి పాత ఇల్లు కాబట్టి ఆ ఇంటికి లిఫ్ట్ కోసం గుంత తీయడం జరుగుతుంది 6 అడుగుల లోతు. ఆ గుంత తీసేప్పుడు పాత ఇల్లు కాబట్టి ఆ ఇసుకంతా కూడా పడిపోయేది. సో తర్వాత ఇతను ఇటుకలతో మళ్ళీ గోడ కట్టేటప్పుడు నేను అడిగాను, మీరు ఇసుక పోసారా, అక్కడ లోపల ఫిల్ చేశారా అని చెప్పి. చేశామన్నారు. నాకు ఎందుకో డౌట్ వచ్చి ఒక తూరి ఆ ఇటుకలను తీయమని చెప్పానండి. చూడండి, కనీసం అంటే ఆ ఇటుకలు తీసిన తర్వాత అక్కడ ఇసుక ఫిల్ చేయకుండా కేవలం గోడ కట్టాలని ప్రయత్నించారు. ఆ గోడ అక్కడ ఇప్పుడు ఇసుక మళ్ళీ రీఫిల్ చేపిస్తున్నాను. ఆ రీఫిల్ చేయడంలో దాదాపు ఒక 20 తట్టల వరకు ఇసుక పట్టిందండి. ఇది ఎవరైనా మనం పని చేయించుకునేటప్పుడు దగ్గరుండి పని చేయించుకుంటేనే బాగుంటుంది అనేది నా ఆలోచన అండి. చూడండి, ఇలా చేస్తారండి మనం లేకుండా అంటే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.